అయితే మంచిర్యాల జిల్లా కోటపల్లి వేమనపల్లి మండలాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది. ప్రాణహిత పరివాహిక ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత అత్యధికంగా నమోదైనట్టు ప్రాథమికంగా వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఇటు జిల్లా అధికారులు చెబుతున్న విధానం ప్రకారం ముఖ్యంగా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెబుతున్నారు. అత్యవసరం ఉంటేనే బయటికి రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో మఫ్లర్లతో పాటు ఇటు సాధ్యమైనంత ఉష్ణోగ్రత టెంపరేచర్ అంటే అగ్గి లాంటి నెగడ్ లాంటి ఎక్కువ పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించాలి. ఆ అగ్గితోటి కూడా జాగ్రత్త పడాలని సూచిస్తున్న పరిస్థితి. ఏదైనా అస్తమాకు సంబంధించిన ఇబ్బంది ఉంటే వెంటనే సంబంధిత ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంప్రదించాలి. సరిపడా మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం మనం చూసినట్టుగా అయితే ఉత్తర తెలంగాణలో చలి వణికిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి జిల్లాకు రకరకాలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలుకొని భద్రాద్రి కొత్తగూడెం ఇటు భూపాలపల్లి ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. తెలంగాణ వ్యాప్తంగా చలి ఈసారి చాలా తీవ్రంగా ఉండబోతోంది. బీ కేర్ఫుల్. ముఖ్యంగా అదిగో మీకు పైన కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు పింక్ కలర్లో ఏవేవైతే ఏరియాలు కనిపిస్తున్నాయో ఆ ఏరియాలన్నింటిలో కూడా 9 నుంచి 12 డిగ్రీలు ఉండబోతున్నాయి. అండ్ ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. రేపు ఇప్పటికే ఈ రోజు నుంచి ఇక నిన్నటి నుంచి చలి పెరుగుతుందని చెప్పారు. ఈ రోజు నుంచి మరింత తీవ్రంగా ఉండబోతుంది. సో బీ కేర్ఫుల్. మరోవైపు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో ముఖ్యంగా మన్యం ప్రాంతంలో శ్రీకాకుళం కానీ అలాగే అరకు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా విపరీతమైనటువంటి చలి. లంబసింగిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు మనం చూస్తూ ఉంటాం. సో ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది చలి అక్కడ? ఇవాళ నుంచి కొంచెం ఎక్కువ చలి ఉండబోతుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అతి తీవ్రమైనటువంటి చలి ఉండబోతుందంటూ చెప్తుంది. సో ఏపీలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేటి నుండి చలి తీవ్రత అయితే అత్యంత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటే ఇప్పటికే మనకి వాతావరణ శాఖ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన్యం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇట్లా పర్వతపురం మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, ముఖ్యంగా అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే గణనీయంగా ఉష్ణోగ్రతలు అయితే మాత్రం తగ్గినటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇప్పటికే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పొగమంచుతో కూడుకున్నటువంటి గాలులు కూడా వీస్తున్నటువంటి నేపథ్యం అయితే మరొకవైపు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు పట్టపగలి ఇప్పుడు చూసుకుంటే సుమారుగా 8:30 అయినప్పటికీ కూడా లైట్లు వేసుకుని రోడ్ల పైన వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. వాహనాలకైతే పొగమంచు పూర్తిగా కప్పేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి అరకు ప్రాంతానికి సంబంధించి మనం చూసుకుంటే ఇప్పటికే ఈ యొక్క ప్రాంతాలకు సంబంధించినటువంటి వాసులు కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈ మంచు ఈ కురిసినటువంటి వేళలో చాలు తీరడానికి అయితే చూస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే లాంతర్లు వేసుకుని ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఉదయాన్నే వచ్చినటువంటి ఆ మేఘాల కొండలు కావచ్చు, ఆ మేఘాలు ఉన్నటువంటి ఏదైతే ఆ వ్యూ పాయింట్ల వద్ద కావచ్చు ఒకవైపు చాలు తీరుతున్న పరిస్థితులు కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఈ చలి పులి పంజాబ్ విసురుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రామీణ స్థాయిలో మాత్రం చూసుకుంటే అలాగే పట్టణ స్థాయిలో కూడా ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కూడా మంటలు కానుకోవడానికి అయితే సిద్ధంగా ఉంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముసుగులు వేసుకుని రోడ్లపైకి వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ మంచుకి ఎవరైతే స్టార్టింగ్ ఎందుకంటే వాతావరణం ఒకసారిగా చేంజ్ అయ్యేసరికి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతో కూడా మరోవైపు డాక్టర్లు కూడా ఒకవైపు దీనిపైన హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ముసలి వాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా ఇక్కడి నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాసకోశపరమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలంటూ కూడా మరొక వైపు అయితే హెల్త్ పరంగా ఒకవైపు డాక్టర్లు హెచ్చరికలు ఇస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఈ అరకు, పాడేరు, లంబసింగి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చింతపల్లి ఈ ప్రాంతాల్లో మాత్రం చూసుకుంటే ఇప్పటికే ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈరోజు చూసుకుంటే 9 నుంచి 12 డిగ్రీల మధ్య ప్రస్తుతం ఉంటున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా గణనీయంగా తగ్గే అవకాశాలు కూడా ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. ప్రస్తుతాన్ని మనం అయితే చూడొచ్చు ఒకవైపు అసలు శ్రీకాకుళం ఇచ్చేపురం నుంచి చూసుకున్నా సరే ఇవతల వైపు పూర్తిగా విశాఖపట్నం వరకు కూడా గణనీయంగా అయితే కంటిన్యూగా అయితే మంచు అయితే కురుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతాన్ని మనం చూడొచ్చు టైము ఒకవైపు 8:30, 9 కావస్తున్నా సరే మంచు కూడా కంటిన్యూగా కురుస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది.
రైట్ థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఏపీ తెలంగాణలో పరిస్థితి ఈసారి చాలా దారుణంగా ఉండబోతుందంటూ వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఇప్పటికే మన్యం ప్రాంతంలో చలి తీవ్రత కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? హైదరాబాద్లో కూడా ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో సుమారుగా 17 డిగ్రీలు 16 నుంచి 17 డిగ్రీలు నమోదవుతున్న నేపథ్యంలో మున్ముందు ఇది అతి త్వరలో ఇవాళ నుంచి చూస్తే రానున్నటువంటి వారం రోజుల్లోనే డ్రాస్టిక్ చేంజ్ కనిపించబోతుంది ఈ టెంపరేచర్స్లో. శిల్ప మనకి అందుబాటులో ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శిల్ప, హైదరాబాద్లో ఇప్పటికే చలి తీవ్రత కనిపిస్తుంది. ముందు ఎలా ఉండబోతుంది పరిస్థితి? వాతావరణ శాఖ ఏమంటుంది?